సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. డిఎస్సి నియామకాలపై అడ్డగోలుగా బురద జల్లుతున్న వైసీపీకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కు కేవలం 200 మీటర్ల దూరంలో నిలబడి దమ్ముంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే డిఎస్సిపై నాతో నేరుగా చర్చకు రండి అంటూ లోకేష్ విసిరిన ఓపెన్ ఛాలెంజ్ తో వైసీపీ శిబిరంలో వణుకు మొదలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సవాల్ విసిరి గంటలు గడుస్తున్న ప్యాలెస్ నుంచి కనీసం స్పందన లేదని టీడీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నారని చెబుతున్న జగన్ రెడ్డి నిజంగా డిఎస్సిలో స్కామ్ జరిగి ఉంటే ఈ డిబేట్లో నిరూపించి హీరో అవ్వచ్చు కదా, కానీ ఆ ధైర్యం లేక పక్కా ఆధారాలు లేక కేవలం ప్రెస్ మీట్లలో మైకుల ముందు అబద్ధాలు చెప్పి పారిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెట్టు చాటు నుంచి బురద జల్లే ఈ ఫేక్ రాజకీయాలతో జగన్ రెడ్డి తనకు తానే కోలుకోలేని సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సామాన్యులు సైతం సెటర్లు వేస్తున్నారు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద. రైట్, సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి నియామకాలపై అడ్డగోలుగా బురద చల్లుతున్న వైసీపీకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కు కేవలం 200 మీటర్ల దూరంలో నిలబడి దమ్ముంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే డిఎస్సిపై నాతో నేరుగా చర్చకు రండి అంటూ లోకేష్ విసిరిన ఓపెన్ ఛాలెంజ్ తో వైసీపీ శిబిరంలో వణుకు మొదలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. శ్రీహరి, లోకేష్ విసిరిన సవాల్ పైన అసలు వైసీపీ నేతలు ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు? ఏం జరిగింది? శ్రీదేవి, ఏదైతే మెగా డిఎస్సి నిర్వహించారో మెగా డిఎస్సికి సంబంధించి 24-25కు సంబంధించి పెద్ద ఎత్తున అంటే 16,000 పైచిలకు పోస్టులను అయితే మెగా డిఎస్సి రూపంలో టీచర్ పోస్టులను అయితే భర్తీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన విధి విధానాలపైన వైసీపీ పెద్ద ఎత్తున తీవ్ర ఆరోపణలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ పైన, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ పైన, విద్యాశాఖ పైన. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే డేటాకు సంబంధించి డేటాబేస్కి సంబంధించి దాన్ని గోప్యతకు సంబంధించి ఏదైతే డేటాబేస్లో ఉండాల్సిన డేటాను డిలీట్ చేశారని చెప్పని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. దాంతోపాటు ఈ ఆరోపణలన్నిటిపైన కూడా నిన్న మంత్రి నారా లోకేష్ ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో నిన్న ఏదైతే ఈ ఆధారాలు లేని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఓపెన్ ఛాలెంజ్కి నేను సిద్ధం అంటూ కూడా, ఓపెన్ డిబేట్కి నేను సిద్ధం అంటూ కూడా ఆయన అయితే ఛాలెంజ్ విసిరారు. 200 మీటర్ల దూరంలో నేను జగన్ నీ ఇంటికి దూరంలో ఉన్నాను, దానికి సంబంధించి ఏ డిబేట్కైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పని, దమ్ముంటే చర్చకు రావాలని చెప్పని అయితే సవాల్ విసిరారు. అయితే అసలు ఈ మెగా డిఎస్సిలో అసలు ఏం జరిగింది అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 200 ఏదైతే 2024లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఓవరాల్గా చూసుకున్నట్లయితే 16,347 పోస్టుల భర్తీకి అయితే ఈ ఆమోదం తెలిపింది. అయితే దాంతోపాటు అంటే కేటగిరీ వారీగా పోస్టులను అయితే విడుదల చేశారు. అయితే ఈ విడుదల చేసిన పోస్టులు కూడా సెకండ్ గ్రేడ్ టీచర్స్ చూసుకున్నట్లయితే 6,371 పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు చూసుకున్నట్లయితే 7,725 పోస్టులు, అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పోస్టులు చూసుకున్నట్లయితే 1,781 పోస్టులు, అదేవిధంగా ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసరికి 286, ప్రిన్సిపల్స్ వచ్చేసరికి 52, అదేవిధంగా మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ 132 పోస్టులు. మొత్తంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది 10 ఏళ్లలోనే మొత్తంగా ఇచ్చిన అతిపెద్ద టీచర్ భర్తీ అని చెప్పుకోవాలి, పోస్టుల భర్తీ అని చెప్పుకోవాలి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే 2024 డిసెంబర్ పరీక్షలు జరిగాయి, దాంతోపాటు ఏదైతే ఫిబ్రవరిలో ఫలితాలు వచ్చాయి. అయితే సంవత్సర కాలం గడిచిపోతుంది దాదాపుగా. అయితే ఈ సంవత్సర కాలంలో రాని అనుమానాలు, రాని ఆలోచనలు ఎందుకు ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి అంటే రాజకీయ లబ్ధి కోసమే ఇవన్నీ జరుగుతున్నాయా అంటూ కూడా ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అంతా కూడా దీనిపైన తీవ్రంగా వైసీపీ నాయకుల పైన విరుచుకుపడుతున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా అసలు కులాల వారీగా చూసుకున్నా కూడా మొత్తం పోస్టులు అదేవిధంగా ఓసీ జనరల్ 31 పోస్టులు. అంటే వైసీపీ ఆరోపించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మొదట చూసుకున్నట్లయితే డేటాబేస్ లీక్ అయింది అంటే పరీక్షా పేపర్ లీక్ అయిందని చెప్పని ఒక ఆరోపణ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే ఏదైతే టీచర్స్కి సంబంధించిన పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పని ఒక ఆడియో వైరల్ అవుతుందని చెప్పని దానిపైన ఆరోపించారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే
ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే స్పోర్ట్స్ కోటాకి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు జరిగాయని చెప్పని స్పోర్ట్స్ కోటాలో కూడా కొంత పోస్టులు అవినీతి జరిగిందని చెప్పని ఆరోపించారు. తర్వాత అంటే కులానికి ఆపాదించి కమ్మ కులానికి ఎక్కువ పోస్టులు ఇచ్చారని చెప్పని ఆరోపించారు. వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు అదేవిధంగా అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున వీటికి వివరణ ఇచ్చుకుంటూ వచ్చిన పరిస్థితి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు 3 సార్లు వివరణ కూడా ఇచ్చిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ అంటే ప్రధానంగా మనం ఇందులో చూసుకున్నట్లయితే 31 అంటే ఓసీ కమ్మ కులానికి ఓసీ జనరల్ వచ్చేసరికి 31%, ఎస్సీ వచ్చేసరికి 15%, ఎస్టీ వచ్చేసరికి 6%, అదేవిధంగా బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఈడబ్ల్యూఎస్ 10% పోస్టులు కూడా వారు సాధించడం అనేది జరిగింది. అయితే ఓవరాల్గా ఇదంతా కూడా హారిజాంటల్ పద్ధతిలో తీసుకురావడం కొత్త విధానం. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాల మేరకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఈ మేరకు హారిజాంటల్ పద్ధతిని అవలంబించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏదైతే ఈ స్పోర్ట్స్ కోటాలో కానీ వికలాంగుల కోటాలో కానీ ఏదైతే మహిళల కోటా కానీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మెరిట్స్ను తీసుకొని వాటన్నిటినీ కూడా అంటే కింద ఉన్న వాళ్ళను ఒక్కసారిగా అంటే స్పోర్ట్స్ కోటాలో అదేవిధంగా కమ్యూనిటీ వైజ్గా చూసుకున్నట్లయితే పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా అంటే ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మొత్తంగా ఇదంతా నిర్వహించినట్లుగా ఒక పక్క అధికారులు చెప్తున్నప్పటికీ వైసీపీ పదే దీనిపైన విష ప్రచారం చేస్తుందని చెప్పని నిన్న మంత్రి నారా లోకేష్ అయితే పెద్ద ఎత్తున మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్ పైన. దాంతోపాటు సవాల్ కూడా విసిరారు. ఏదైతే ప్రస్తుత రాజకీయాల్లో ఏదైతే ప్రధానంగా ఏదైతే ఓపెన్ ఛాలెంజ్ అనేది సహజంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అంటే చెట్ల పక్క నుంచి మాట్లాడడం లేదంటే ఏదో విమర్శలు చేసి బురద జల్లి పారిపోవడం కాదు. ఏదన్నా ఆధారాలు ఉంటే కనుక ఖచ్చితంగా డిబేట్కు రావాలి. డిబేట్కు వస్తే దీనిపైన ఏ వాస్తవాలు ఏంటి అనేది బయటకు వస్తాయని చెప్పని ఆయన అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీహరి, థ్యాంక్ యూ.